వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో యువతి హంగామా, పోలీసులతో వాగ్వాదం. కర్నూలులో రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం. నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్డీఓ. కర్నూలు నగరంలో న్యాయవాదులకు ఉచిత కంటి వైద్య శిబిరం. నర్సంపేటలో ఆర్టీ సమ్మె, ప్రభుత్వంపై కార్మికుల మండిపాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు పట్టణంలో రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్, అనుమానాస్పద వాహనాల తనిఖీలు చేపట్టారు. 14 బ్లూ కోల్స్, 4 క్యూఆర్టీ బృందాలు పాల్గొని నిఘా పెంచాయి. రాత్రి 11 తర్వాత షాపులు మూసివేయాలని, అవసరం లేకుండా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బాబు కట్టా పార్టీ ఎవరా ఇంటికి వచ్చినది? కేదార్నాథ్ ఆలయం ద్వారాలు భక్తులకు తెరుచుకున్నాయి. చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టంగా భావించే ఈ ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు. తీవ్ర చలిని లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు ఓం నమః శివాయ నినాదాలతో దర్శనానికి తరలివచ్చారు. కుషాయగూడలో ఆర్టీసీ మహిళా కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. బస్సు డిపో ముందు బతుకమ్మ ఆడి తమ సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మాకు ఈ రోజు జరుగుతున్న ఆర్టీసీ సమ్మె మేము పోలేము. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో దానే విడుదల చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో మా ప్రపంచం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి గెలిచిండ్రో మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి 2 సంవత్సరాలైంది గెలిచి, అయినా కూడా మాది ఒక్కటి కూడా తీర్చలేడు. అందుకు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది ఒకటే మాది పెద్ద డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నెరవేర్చాలని మా అందరి 2 PRCలు బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుతున్నాము. మీడియా వాళ్ళు నారాయణపేటలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. బర్త్ సర్టిఫికెట్ల కోసం 25,000 లంచం డిమాండ్ చేసిన ఆర్డీఓ రామచంద్ర నాయక్ను బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఈగల్ ఆధ్వర్యంలో నగరంలోని రాజ్ విహార్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించిన వాక్థాన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. భాగంగా ఈ ర్యాలీ చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు అలాగే గాంజా ఫ్రీ ఏరియాగా డిస్ట్రిక్ట్గా మన జిల్లా అవ్వాలని చెప్పి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ కాలంలో యువతరం ముఖ్యంగా ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం, అలాగే ఆల్కహాల్ తీసుకోవడం, గాంజా తీసుకోవడం చేస్తూ ఉన్నారు. సో దానివల్ల చాలా వరకు వాళ్ళ జీవితాలు పోతూ ఉన్నాయి. ఎక్కడికైనా మేము స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు మెయిన్గా దీని మీద అవేర్నెస్ ఇస్తున్నాము. అలాగే స్కూల్స్లో, హాస్టల్స్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకుండా స్కూల్స్లో, హాస్టల్స్లో వాటిలో అలాగే డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టడము. డీఅడిక్షన్ సెంటర్స్లో ఎక్కువగా ఎవరైతే పిల్లలు ఈ మాదక ద్రవ్యాలకు కానీ, డ్రగ్స్కి కానీ, ఆల్కహాల్కి కానీ ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలాగే మెడికల్ ట్రీట్మెంట్, అలాగే కౌన్సిలింగ్, అలాగే సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంతా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ తాలూకు అలవాట్లు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడే ఒక 2-3 కేసెస్ నేను విన్నాను, చాలా దారుణం. అది ఒక IITలో చదివే స్టూడెంట్ మంచి ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకున్నాడు. ఆ అబ్బాయి ఏమో ఇలా 72 లక్షల ప్యాకేజ్ అబ్బాయిది యాన్యువల్గా. సో ఆ అబ్బాయి ఈ బారిన పడి, డ్రగ్స్ బారిన పడి ఉద్యోగం పోగొట్టుకోవడం, జైల్లో ఉండడం జరిగింది. అలాగే ఒక డాక్టర్స్ ఒక 2 ఇదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా జాబ్స్ పోగొట్టుకోవడం, వాళ్ళ లైఫే పోతుందండి. వాళ్ళు జైలుకి వెళ్ళడం ఇదంతా కూడా ఆ ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి దయచేసి పేరెంట్స్, అంటే గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, కానీ పేరెంట్స్ ముఖ్యంగా
ఖచ్చితంగా వాళ్ళు పిల్లల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయగలరు కాబట్టి వాళ్ళు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు, ఎలా బయటకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేసి ఏదైతేనేమి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మనది తయారు చేయాలి. కాబట్టి ఎందుకంటే మనం ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 16 కోట్ల మంది ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఉన్నారు. సో అది చాలా చాలా దారుణమైన విషయం అండి. అందుకని గవర్నమెంట్ కూడా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్తో కూడా అసోసియేట్ అయ్యి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే స్కూల్స్లో కాలేజెస్లో ఉన్న పిల్లలకు కూడా యోగా కానీ మెడిటేషన్ కానీ అలాగే మన దైవత్వం స్పిరిచువల్ ఇది కానీ వాళ్ళకి రావాలి, అలవాటు అవ్వాలి అని చెప్పి చాలా కార్యక్రమాలు చేపడుతుంది. సో మనందరి బాధ్యత ఎవరు కూడా డ్రగ్ అడిక్ట్స్గా తయారవ్వకుండా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పుకోవాలి. మాలోద్ కవిత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. లేకపోతే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది అని చెప్పి రకరకాల తప్పుడు ప్రచారాలు చేసిన దానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా చెంపపెట్టుగా ఇవాళ హైకోర్టు తీర్పిచ్చిన దానికి నిజంగా మేము అందరూ హర్షిస్తాం, దాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఇంకా వాస్తవంగా ఇది రైతుల విజయంగాను, దాంతోపాటు అయితే ప్రత్యేకంగా అహర్నిశలు 4 సంవత్సరాలు ఎవరైతే పనిచేసిన ఇంజనీర్లు కావచ్చు, ఆ వ్యవస్థ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇది వాళ్ళ విజయంగానే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఆయన తిన్నప్పుడు ఎన్నోసార్లు కూడా ఈ బీడు భూములన్నీ పోవాలి, రైతన్నలకు పాడి పంటలు మంచి పండాలి, నీళ్లు అందాలని ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు కంకణం కట్టుకొని కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూడా నిర్మించే విషయం ఎంత తెలుసు. అతి తక్కువ కాలంలోనే 4 ఏళ్లలో కూడా రెయిన్ బౌండ్ కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇవాళ భారతదేశంలోనే ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. అంత గొప్ప ప్రాజెక్ట్ని, అటువంటి రైతన్నలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు మీరు మాట్లాడుతూ తప్పుదోవ పడుతూ ఏదో అవినీతి జరిగిందని, కుంగిపోయిన 2 పిల్లలు కుంగిపోయినాయని చెప్పేసి మేడిగడ్డలో ఏదైతే 2 కుంగిపోయిన పిల్లలనే దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కాళేశ్వరం ఏదైతే 3 బ్యారేజ్తో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిగా పోయిందని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన దానికి ఇవాళ ఖచ్చితమైన గుణపాఠం వచ్చిందని మేము భావిస్తాము. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పటి కూడా ప్రజలు ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం రైతులైతే ప్రత్యేక గుర్తు పెట్టుకొని పదే గుర్తు చేసుకుంటారు. టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం స్పందించింది. 32 డిమాండ్లలో 29 అంశాలకు పరిష్కారం సిద్ధమని తెలిపింది. మిగతా అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. పేదల లైఫ్ లైన్ అయిన ఆర్టీసీని దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించాలని కార్మికులకు విజ్ఞప్తి చేసింది. చంద్రశేఖరరావు గారు మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు దీని వెనుక ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వారం చేస్తుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతోంది కార్యక్రమం? ఆర్టీసీ పరంగా మేము ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు. మీకు లిస్ట్ ఇస్తాను. ఇలా 2000 సంబంధించిన 13 పెండింగ్ బాండ్స్ ఇచ్చినాము. 2017 మేము వచ్చిన తర్వాత 2017లో పెండింగ్ ఉన్నటువంటి పీఆర్సీ క్లియర్ చేసినాము. 2025 పీఆర్సీ ఇవ్వాలి, 21 పీఆర్సీ ఇవ్వాలి. దానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన భారం పడుతుంది. ఇప్పుడే కోలుకొని మూలిగే నక్క మీద తాడిపండు వడద్దనేటువంటి ఆలోచనతో జరుగుతారు. ఎక్కడా పోదు 1 రూపాయి కూడా వాళ్ళకి అందరికి లాభం జరుగుతుంది. మరి దాని తర్వాత ఈ పిఎఫ్ సిసిఎస్ కు రోజు నెలకు 10 కోట్ల రూపాయల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరగంగా కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. 32 డిమాండ్స్లలో ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పీఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనంకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటిని కొంత జటిలము, కొంత దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేయలే. గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు. మీరు 41 రోజులు ఆగినాం కదా. అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా 41 రోజుల లోపలే.
సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. నలుగురు కూడా మంచి సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజు గారు, దానం కిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు, ఒకే ఆర్టీసీ ఎండీగా వారి ఆలోచన వేరున్నా ఈ ముగ్గురు అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, ముగ్గురు మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మీరు లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతోట్లేమే డీజీపీని పెట్టలేదు ఇలా మేము, లేదా ఇంకొక కొంతమంది ఆడుకోరు ఉండేటువంటి ఆఫీసర్స్ దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని అట్లే పెడతలేదు. మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ చెప్తానా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. 32 అంశాల్లో సాంకేతికమైనటువంటి ఆర్థిక పరంగా హెచ్చుగా బరువు పడేటువంటి పిఆర్సీ యూనియన్స్ బంజారా హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఓ యువతి హంగామా సృష్టించింది. మద్యం మత్తులో బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించకుండా పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. हेलो मैडम, यहाँ नहीं लेते डॉक्टर, आप लोग जाके कर लो, गांधी उस्मानी जाके कर लो. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో లిఫ్టులో 6 న్యాయవాదులు ఇరుక్కుపోయారు. సుమారు 40 నిమిషాల పాటు గాలి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని బయటకు తీసేందుకు కోర్టు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బటన్ సోర్ ది పైన కోటి ఇచ్చారంగా, కోటి ఇచ్చారు. బాగిట్లు ఇచ్చాను, బాగిట్ తీసి ఇచ్చావా? ఇసుకుంటాడు. ఇచ్చారు బ్యాట్స్ ఉన్నాయి. అనంతపురంలో హనీ ట్రాప్ కలకలం రేగింది. మహిళలను ఎరగా వేసి లక్షలు దోచుకుంటున్న ముఠా బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 10 లక్షలు, జ్యోతిష్యుడి నుండి 5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది పోలీసుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తగా బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంటే అడ్రస్ అదే సార్, ఏం చేసి అడ్రస్ అండి సార్? తెలియదు, అడ్రస్ అయితే వచ్చింది. అడ్రస్ వేణుగోపాల్ నగర్ తంగారాం కొట్టాల దగ్గర మహమ్మద్ షఫీ. సార్ ఏమో నేనైతే ఇంకా బ్లాక్ లో పెట్టేసినాను సార్. అంతే బ్లాక్ లో పెట్టేసాను. బ్లాక్ లో పెట్టాను, ఇంకా వేరే నెంబర్ తో అయితే ఏం రాలేదు. సార్ ఫోన్ చేయలే చిన్ని అక్క? సార్ చిన్ని అక్క ఫోన్ చేయలే? చేయలే. ఏమే ఊరికే సార్ అడుగుతున్నాను. చేయలే, నేను చేస్తే ఇప్పుడు ఎత్తలే. సండే ఏం చేస్తాను అని. అవునవును, ఏదో పూజ ఉందని హంబాపురంలో పోయింది సార్. ఏదో యాట్లో కొడుతున్నారా ఏదో వాళ్ళ ఊర్లో. అవును సార్. ఇంకేం సార్ టిఫిన్ చేసినారా? అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. అయిపోయింది సార్. తిన్నా, దోశ తిన్నాను సార్. మధ్యాహ్నం సండే చూడాలి సార్, ఇంకా ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఇంట్లో ఇంట్లోనా సార్? ఉన్నారు సార్, పైన ఉన్నాను నేను. బాగుంది మమ్మీ, ఇల్లు బాగా ఫ్రీగా బాగా. అవునా సార్. ఇంకేం సార్ విశేషాలు? ఏమని చెప్పను. మళ్ళీ ఫోన్ చేయలేదా? ఎవరు సార్? ఈడే మనం కలిసేవాడు. ఎవరు సార్? మనం కలిసింటేనే వాడు. ఆయప్ప సుబ్రహ్మణ్యం. లేదు సార్, ఫోన్ చేయలేదు. అప్పుడే ఇంకా రెస్పాండ్ కాలే కదా ఇంకా. బ్లాక్ లో పెట్టండి.
అయ్యో బ్లాక్ లో నేనేం పెట్టలేదు, నాకైతే ఫోన్ అయితే రాలేదు సార్. ఆ, మళ్ళీ అయితే ఏం ఫోన్ చేయలేదు. అవునులే. ఆ. ఇంకేం సార్? డౌట్ వచ్చిందేమో సార్ అతనికి. అవును, డౌట్ వచ్చింది మనకి. అంటే ఇంకా ఆల్రెడీ అంటే కదా జయ అక్క మాట్లాడిందని చెప్పేసి ఆడే వాళ్ళకి వారి నుంచి భయం భయం ఉడిపోయింది వాళ్ళకి. నేను చెప్పిన చెన్నైకి చాలా జాగ్రత్త చేయాలి, చాలా తెలివైన తీరు బాగా చెప్పిన. ఇప్పుడు ఆ జయాను ఇద్దరు కార్ లో పోయినారు. కార్ లో పోయిన తర్వాత వెనకాల మనిషిని పంపించింది మళ్ళీ బైక్ లో, కారు ఫాలో కా అని చెప్పి. ఇక కార్ అమ్మడి ఇప్పుడు ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో పోయినప్పుడు వెనకట్లా బైక్ వస్తే ఇంకెక్కడైనా డౌట్ రాదా? ఇంకా అంతే కదా, ఇంకా డౌట్ ఖచ్చితంగా వస్తుంది సార్. అందుకని వాడు ఏదో మోసం జరుగుతుందని వాడు మళ్ళీ ఆ ఏరియా వాళ్ళు కనుక్కున్నాడు, ఎవరు ఆమె ఏం కదని కనుక్కుంటే అప్పుడు మొత్తం అంతా బయలుదేరింది. అప్పుడు వాడు నాకే చెప్తున్నాడు ఇట్లంట అట్లంట అని చెప్పి. వాడికి ఎవరు చెప్పినారు? ఆ ఏరియాలో కనుక్కున్నాడు వాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఆయన ఇంటి దగ్గర పోయినాడు. ఫస్ట్ ఎవరింటి కాడికి? జయ వాళ్ళ ఇంటి కాడికి. జయ వాళ్ళ దగ్గరికి శారీ బిజినెస్ చేస్తుందని చెప్పి ఫస్ట్ పరిచయం అయ్యి అట్లా శారీలు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర పోయినాడు. ఫస్ట్ ఇల్లే కాల్ చేసిన రాంగ్ నంబర్ మాదిరి. హలో, వాళ్ళిద్దరు పోతే మీరేం చేస్తారంటే శారీ బిజినెస్ చేస్తా అని చెప్పి వినిపిస్తాను. హలో, శారీ బిజినెస్ చేస్తానని చెప్పి చెప్పింది. సరే మాకు శారీలు కావాలా అది సరే రాండి అని చెప్పి ఇంటి దగ్గర పిలిచింది. ఒక రోజు ఇంటి దగ్గర పిలిచింటే ఇంట్లోకి పోయిన ఒక 5 నిమిషాలకే వేరే వాడు పోయినాడు ఇంట్లోకి. డైరెక్ట్ ఇంకా బయట హాల్లో మాత్రం డైరెక్ట్ బెడ్రూమ్ లో పోయినాడు. ఆడ డౌట్ వచ్చింది. మరి సరే ఆడెక్కడైనా పోనీ అనుకుంటే మళ్ళీ బయటకు పోతుంటే బయటకు కూడా ఇంకో వెహికల్ లో ఫాలో అయినారు బైక్ లో. ఇంకా అప్పుడు వాడు ఇంకా భయమే, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆయన కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాడు. ఇంకా కనుక్కున్నాడు అంటే ఇప్పుడు అర్థం అయిపోయింది కదా సార్. అప్పుడు ఎవరు కదని అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటే మొత్తం అది వాళ్ళు ఎవరో మొత్తం చెప్పేశారు. ఏం పని చేసి ఏం కదా మొత్తం చెప్పేశారు. అంతే ఆల్రెడీ ట్రైల్ అయిపోయిండేది, ఇంకా చేస్తే మళ్ళీ ఎట్లా సార్? ఇవి చెప్పేశారు. ఇంకేం సార్, డ్యూటీ పోలేదా? డ్యూటీలోనే ఉన్నా. ఇది ఇటుకలపల్లి కదా సార్? అవునవును. ఆ రోజు కన్ఫ్యూజన్ వాంతో మాట్లాడేటప్పుడు ఇటుకలపల్లి అన్నారా? ఇంకేం సార్ విశేషాలు? ఏమి ఆ రోజు కన్ఫ్యూజన్ అంతా, వాడు ఏయాలకి నంబర్ ఇలా. అవునులే, వాడు అడిగినాడు, నువ్వు చెప్పిన నెంబరా సార్? నెంబర్ అయితే ఇచ్చినాడు సార్ అతను. ఎంతసేపుకి ఇవ్వకుంటే నేను అడిగితే ఇచ్చా. వాడు మళ్ళీ నాకు ఆ రోజు చెప్పలేదు వాడు. ఇంకా అంటే నెంబర్ నువ్వు ఎట్లా తిరిగి వాడే ఇచ్చేటట్లు చెయ్యని చిన్న కంటందా, నేను ఇంక ఎట్లా చేసేది? వాడు ఈకోకుండా ఉన్నాడు. నెంబర్ నువ్వు ఇప్పించుకునే దానికంటే ఇంక వాడంతా వాడే నెంబర్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాడు మళ్ళీ 2 days తర్వాత నాకు చెప్పినాడు, ఇట్లా నంబర్ అడిగింది ఇచ్చాను అని చెప్పి. ఇట్లా మాట్లాడుతుంది అంటే మామూలుగా అంటే చిన్ని యొక్క వాళ్ళకి స్కార్పియో వాళ్ళతోనే అంట కదా సార్ కొనిండేది? ఇంత ముందు వాళ్ళ కొడుకుతో ఓకే సార్, చేస్తాను. హస్బెండ్ ఉన్నాడు. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్న కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.